ఆ మధ్యన బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర పన్నారంటూ ఓ పెద్ద స్కామ్ని క్రియేట్ చేసి తద్వారా కవితను రక్షించుకోవడానికి కేసీఆర్ ఆడినటువంటి నాటకంలో భాగంగా బీజేపీతోనే సంబంధం లేనటువంటి నందకుమార్ అనేవాడిని తీసుకొచ్చి కథ నడిపించారు కేసీఆర్. అందుకనే ఆయన వేసిన ఎత్తు ఫలించలేదు, అది కాస్త వీక్ అయింది. మొత్తం మీడియా చేతిలో ఉన్నా సరే ఆ గేమ్ ఫలించలేదు. ఆ స్వామీజీలు ఎవరికి తెలియదు, బీజేపీ వాళ్ళతో పరిచయాలని వాళ్ళు చెప్పడం తప్పించి పత్రికల్లో రాయించి టీవీల్లో హడావిడి చేసిన జనాలకు అర్థమైపోయింది అదో పెద్ద గేమ్ అన్నటువంటిది. నేను ఫస్ట్ రోజునే చెప్పాను అది పెద్ద నాటకం అన్నటువంటిది. ఇప్పుడు ఆ నందకుమార్ అనేవాడి ఏం చేశాడు ఆ తర్వాతన కేసీఆర్ వెనక్కి కథ నడిపించాడు కాబట్టి అతను జైల్లో పెట్టించిన కేసీఆర్ అండతోనే ఆ కథ అంతా నడిపాడు కాబట్టి ఆ ధైర్యంతో వెంకటేష్ వాళ్ళ మీద కేసు పెట్టాడు, సురేష్ బాబు వెంకటేష్ వాళ్ళ మీద. ఇప్పుడు ఆ కేసులో రివర్స్ అయింది ఆ నందకుమార్ అనేటువంటి వాడికి. తాజాగా చూస్తే సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్, సినీ నిర్మాత సురేష్ బాబు కుటుంబానికి అప్పట్లో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న కోరె నందకుమార్కి మధ్య లీజుకు సంబంధించి నెలకొన్న వివాదంలో సోమవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు స్టేటస్కో విధించిన ఆదేశాలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టేందుకు కానీ నందకుమార్కి కోర్టు దగ్గర పాల్పడినట్టు గుర్తించింది. 4 రోజులు సాధారణ జైలు శిక్ష, 2000 జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. W3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నందకుమార్కి చెందిన డెక్కన్ కిచెన్కి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినందున కూల్చేస్తామని పేర్కొంటూ 2021 GHMC కమిషనర్ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ నోటీస్ జారీ చేశారు. ఈ నోటీసును సవాల్ చేస్తూ నందకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో దగ్గుబాటి కుటుంబ సభ్యులను సైతం ప్రతివాదులుగా చేర్చారు. నందకుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు సంచలనం అయిన నేపథ్యంలో GHMC అధికారులు అప్పటికే కూల్చివేతలు చేపట్టారు. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు అసలు వివాదం ఏంటో పూర్తిగా పరిశీలన జరిపే వరకు అటు పిటిషనర్ ఇటు ప్రతివాదులు స్టేటస్కో కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దని స్పష్టం చేసింది. హైకోర్టు స్టేటస్కో ఆదేశాలు నందకుమార్ ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నాడు దగ్గుబాటి వెంకటేష్ హైకోర్టులో కోర్టు దగ్గర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని తనిఖీ చేయాలని GHMC డిప్యూటీ కమిషనర్కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేటస్కో ఆదేశాలను ధిక్కరించి అక్కడ తెల్లవారుజామున నిర్మాణాలు చేపట్టినట్టు ఫోటోలు ఇతర ఆధారాలు GHMC అధికారులు హైకోర్టుకు సమర్పించారు. కోర్టు దగ్గరకు పాల్పడినట్టు ఆధారాలతో సహా తేలడంతో నందకుమార్కి జైలు శిక్ష, జరిమానా విధించింది. అయితే అప్పీల్ చేయడానికి వీలుగా వీటి అమలు 4 వారాల పాటు నిలిపివేసింది.